ఆటపాటలుగా నేర్చుకున్న నా టైలరింగ్ జర్నీ అనేది ఈరోజు నా పట్టుదలతోటి ఎంతవరకు వచ్చిందో మీరే చూడండి. మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా, ఒక సిస్టర్ మన దగ్గర శారీ బుక్ చేసుకున్నారు. బ్లౌజ్ కూడా ఒక పిక్ సెండ్ చేసి తన కొలత బ్లౌజ్ది దాన్ని బట్టి బ్లౌజు స్టిచ్చింగ్ చేయండి అని చెప్పింది. నేను కూడా ఆ బ్లౌజ్ని బట్టే స్టిచ్చింగ్ చేసి తనకైతే శారీ పంపించానండి. శారీ తనకి చేరుకుంది, ఇంకా బ్లౌజ్ కూడా వేసుకొని చూసిందంట. చాలా బాగా వచ్చింది. కొంచెం ఫిట్ ఉంటే ఒక్కొక్క కుట్టిప్పుకున్న సిస్టర్, పర్లేదు చాలా బాగుంది బ్లౌజ్, శారీ క్వాలిటీ కూడా చాలా బాగుందని మెసేజ్ కూడా చేసింది. నాకు బ్లౌజ్ అమౌంట్ కూడా 300 వేసిందండి. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నా అంటే, నేను పెద్ద పెద్ద బోటిక్లలో పెద్ద పెద్ద షాపులలో టైలరింగ్ అనేది నేర్చుకోలేదండి. ఏదో చిన్న షాప్లో ఆటపాటలుగా 10th అయిపోగానే నేర్చుకున్న నా టైలరింగ్ జర్నీ అనేది ఓన్లీ హెమ్మింగ్స్ వరకే నేను నేర్చుకున్నా. మిగతాదంతా నా ఓన్ టాలెంట్ తోటే నేర్చుకున్నా. ఈరోజు ఇంతవరకు వచ్చింది. మా నాన్న నేర్చుకునేటప్పుడు అనేవాడు, ఇంకా నేను కుట్లు సరిగ్గా అయిపోతే, నీకు కుట్లు సరిగ్గా రావమ్మా, వేస్ట్ అమ్మా, నీకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు కుట్టలేవు అనేవాడు. పట్టుదలతోటి మా నాన్న అంటా ఉంటే నేను ఇంకా కొంచెం పట్టుదలతోటి ముందుకు వచ్చి ఈరోజు నా టైలరింగ్ జర్నీ అనేది ఇంతవరకు వచ్చిందనమాట. ఓన్లీ పిక్ చూసి బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుట్టి పంపించగలిగానండి. ఈ వీడియో నాన్న చూస్తే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఫ్రెండ్స్. మరి పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలుగుతాం అనే దానికి నేనే నిదర్శనం అని చెప్తాను నేనైతే. మీరు కూడా ఏది కూడా పట్టుదలతోటి ముందుకెళ్ళండి, నిరాశ పడకండి, ముందుకెళ్ళండి, సక్సెస్ అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకో ఈరోజు ఈ హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా.